స్నేహము జీవితం ధన్యము, సత్యంతో స్నేహము జీవితం ధన్యము. సత్యంతో స్నేహం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాము. ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి ప్రభుని అంతర్యాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రపంచంలో అనేకమైన విశ్వాసములు మతములు ఉన్నప్పటికీ ప్రతి క్షణము అనేక దాడులను, పోరాటములను, హింసలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్న విశ్వాసము క్రైస్తవమే అని మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు హింసించబడ్డారు. యేసుక్రీస్తు ఆదిమ శిష్యులు హింసించబడ్డారు. ఆయన ప్రజలు హింసించబడుతూనే ఉన్నారు. అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా అనేకమైన దాడులను ఎదుర్కొంటూ ఉన్నది. అయితే ఈ విధమైన పోరాటము ఆది నుంచే క్రీస్తు ప్రజలకు ఎదురవుతున్నది అన్న విషయం బైబిల్ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా తెలుసుకోగలము. 1 కొరింథీ పత్రిక 16:9 అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉంటాడు, ఎదిరించువారు అనేకులు ఉన్నారు అన్న విషయాన్ని కూడా అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అనేకమైన పోరాటములను ఎదుర్కొంటూనే దేవుని గ్రంథము, దేవుని ప్రజలు ఇంతవరకు నిలబడగలిగారు. అది సత్యానుకున్న బలము. అయితే బైబిల్ మీద జరుగుతున్న ఈ దాడులలో ఒకటి ఏమిటి అంటే, బైబిల్ అనేది చారిత్రాత్మకమైన గ్రంథము కాదు, బైబిల్లో రాయబడిన సంగతులు చారిత్రాత్మకమైనవి కావని కొంతమంది క్రీస్తు విరోధులు ప్రకటనలు చేస్తూ బైబిల్ మీద బురద జల్లుతూ ఉంటారు. అయితే ప్రపంచ చరిత్రను పరిశీలించినట్లయితే బైబిల్కున్న చారిత్రాత్మకమైన రుజువులు ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథానికి కూడా లేవన్న సత్యము ఎంతో స్పష్టంగా నిర్ధారించబడుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్ యొక్క చారిత్రాత్మకమైన సత్యములను, అలాగే బైబిల్ యొక్క గొప్పతనమును, వాటి యొక్క విశేషాలను ఈ యొక్క వీడియో మెసేజ్ల ద్వారా మేము మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రభు చేత ప్రేరేపించబడి ఉన్నాం. కాబట్టి దేవుని సమాజమా, ఈ యొక్క వాక్యములు వినండి, అనేకులకు షేర్ చేసి సత్యవాక్యములో ప్రతిష్ఠించబడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిగా బైబిల్లో ఉన్న క్రొత్త నిబంధన చారిత్రాత్మకంగా ఎంత సత్యమో మనం పరిశీలన చేద్దాం. ప్రపంచంలో ఏ గ్రంథమైనా వాటి యొక్క ప్రాచీన ప్రతులను బట్టి, అందులో రాయబడిన సంగతులను బట్టి ఆ గ్రంథము ఏ కాలానికి సంబంధించినదో పరిశీలకులు, పరిశోధకులు పరిశీలన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో అనేక మంది శాస్త్రవేత్తలు, మేధావులు వారు చేసిన పరిశోధనల ఫలితముగా ప్రాచీన దినములలో వ్రాయబడిన గ్రంథముల యొక్క ప్రతులు మనకు ఈ దినములలో లభ్యమయ్యాయి. ఈ ప్రాచీన ప్రతులు ఆ యొక్క గ్రంథముల యొక్క చారిత్రాత్మకతను అవి నిర్ణయిస్తాయి. అయితే ఈ విధముగా ఎక్కువ ప్రాచీన ప్రతులు కలిగిన గ్రంథం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం బైబిల్ మాత్రమే. ప్రపంచంలో మరి ఏ ఇతర గ్రంథానికి కానీ, ఏ ఇతర సాహిత్యానికి కానీ అన్ని ప్రాచీన ప్రతులు దొరకలేదు, లేవు అని చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. కేవలం బైబిల్లో ఉన్న క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రాచీన ప్రతులే. అవి దాదాపుగా ఒక గ్రీకు భాషలో మనం ఆలోచించినట్లయితే అవి దాదాపుగా 5686 ప్రాచీన ప్రతులు లభ్యమయ్యాయి. అలాగే 10,000కు పైగా లాటిన్ వల్గేట్ ప్రతులు దొరికాయి. అలాగే 9,300కు పైగా ఇతర భాషలలో ఉన్న ప్రాచీన ప్రతులు దొరికాయి. ఈ విధంగా మనం కౌంట్ చేసినట్లయితే దాదాపుగా 25,000 ప్రాచీన ప్రతులు కేవలం బైబిల్కే లభ్యమయ్యాయి. అవి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉండి బైబిల్లోని క్రొత్త నిబంధన చాలా చారిత్రాత్మకమైన సత్యము అని మనకు నిరూపిస్తూ ఉన్నాయి. మరి ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా ఇన్ని ప్రాచీన ప్రతులు లేవని పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రాచీన ప్రతులను మనం అధ్యయనం చేసినట్లయితే బైబిల్ తర్వాత 2వ స్థానంలో ఉన్న గ్రంథము హోమర్ అనే గ్రీకు రచయిత రాసిన ఇలియడ్ అనే గ్రంథము. అయితే ఈ గ్రంథానికి ప్రాచీన ప్రతులు లభ్యమయ్యాయి. అవి ఎన్ని ఉన్నాయంటే 646 ప్రాచీన ప్రతులు దొరికాయి. అంటే ఇది బైబిల్ తర్వాత 2వ స్థానంలో ఉన్నది. 2వ స్థానంలో ఉన్న ఈ గ్రంథానికి బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రంథానికి మనం ఆలోచించినట్లయితే ఇది 643 ప్రతులు దొరికినట్లయితే కేవలం బైబిల్లో ఉన్న క్రొత్త నిబంధన గ్రంథానికి 25,000 ప్రాచీన ప్రతులు లభ్యమయ్యాయి. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే మిగిలిన ప్రపంచ ప్రాచీన గ్రంథాలన్నిటికీ కూడా ఇంకా తక్కువ ప్రతులే దొరికాయి. మనం ఒకసారి ఆ యొక్క లిస్టును మనం చదువుకున్నట్లయితే రోమా రచయిత అయిన టైటస్ లూట్రిసియస్ వ్రాసిన గ్రంథముల యొక్క ప్రతులు ప్రస్తుతం 2 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్లైని వ్రాసిన చరిత్ర గ్రంథాలకు సంబంధించిన ప్రతులు కేవలం 7 మాత్రమే లభ్యమయ్యాయి. అలాగే ప్లేటో వ్రాసిన గ్రంథముల యొక్క ప్రతులు ప్రస్తుతం 7 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే హెరోడోటస్ రాసిన చరిత్ర యొక్క గ్రంథానికి సంబంధించిన ప్రతులు కేవలం 8 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే సుటోనియస్ చరిత్ర గ్రంథానికి సంబంధించిన ప్రతులు 8 మాత్రమే లభ్యమయ్యాయి.
అలాగే సీజర్ గల్లిక్ యుద్ధాల కోసం రాసిన గ్రంథాలకు సంబంధించిన ప్రతులు కేవలం 10 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే టాసిటస్ రాసిన అన్నాల్స్ యొక్క గ్రంథాలకు సంబంధించిన ప్రతులు కేవలం 20 మాత్రమే లభ్యమై ఉన్నాయి. అలాగే అరిస్టాటిల్కి సంబంధించిన గ్రంథములకు సంబంధించిన ప్రతులు, ప్రాచీన ప్రతులు 49 మాత్రమే ఉన్నాయి. ఇలా మనం క్రిందకి వెళ్తూ ఉంటే హోమర్ రాసిన ఇలియాడ్ గ్రంథానికి సంబంధించి కేవలం 643 ప్రతులు మాత్రమే దొరికాయి. అయితే బైబిల్లో ఉన్న క్రొత్త నిబంధన యొద్దకు వచ్చినట్లయితే క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రాచీన ప్రతులు ఇప్పటికీ ఎన్ని అందుబాటులో ఉన్నాయంటే దాదాపుగా 25,000కు పైగా ప్రాచీన ప్రతులు అందుబాటులో ఉన్నాయి అని పరిశోధనలు మనకు తెలియజేస్తున్నాయి. అనగా ప్రాచీన ప్రతులు ఎక్కువగా అందుబాటులో ఉన్న గ్రంథం ఏదైనా ఉన్నది అంటే కేవలం బైబిల్ మాత్రమే. ఈనాడు లభ్యమైన ఈ యొక్క ప్రాచీన ప్రతులను బట్టే ఆనాటి గ్రంథముల యొక్క సాహిత్యాన్ని, ఆనాటి గ్రంథంలో రాయబడిన చరిత్రను మనం తెలుసుకుంటూ మనం నమ్ముతూ ఉన్నాము. ఈ విధంగా లభ్యమైన ఆ ప్రాచీన ప్రతులను అధ్యయనం చేసే వాటిలో రాయబడిన చరిత్రను ఈనాడు ప్రపంచంలో ఉన్న మేధావులు నమ్ముతున్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. అయితే అంత తక్కువ సంఖ్యలో లభ్యమైన ప్రాచీన ప్రతులను కూడా ప్రపంచ మేధావులు అవి చరిత్రగా నమ్ముతున్నప్పుడు దాదాపుగా 25,000 ప్రాచీన ప్రతులను కలిగిన ఏకైక గ్రంథము కేవలం బైబిల్. అనగా బైబిల్లో ఉన్న క్రొత్త నిబంధన ఎంత చారిత్రాత్మకమైన సత్యమో మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలము. అందుచేత ఈ ప్రాచీన గ్రంథముల యొక్క ప్రతులను పరిశోధన చేసిన ఒక పరిశోధకుడు ఈ విధంగా చెబుతూ ఉంటాడు. ప్రాచీన గ్రంథాల విశ్వసనీయతను ఎవరు సందేహించరు, మరి వాటికంటే ఎక్కువ ప్రాచీన ప్రతులున్న క్రొత్త నిబంధన గ్రంథాన్ని కూడా ప్రతి ఒక్కరు సత్యమని నమ్మవలసి ఉన్నది. అవును దేవుని సమాజం కొన్ని ప్రాచీన ప్రతులు కలిగి ఉన్న ఆ యొక్క గ్రంథాలే చరిత్ర అని మనం నమ్ముతున్నప్పుడు 25,000కు పైగా ప్రాచీన ప్రతులను కలిగి ఉన్న క్రొత్త నిబంధన కూడా చారిత్రాత్మక సత్యమని నిర్ధారించబడుతూ ఉన్నది. ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాచీన గ్రంథాల కంటే బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రంథము ఎంతో సత్యమైనది, ఎంతో చారిత్రాత్మకమైనది అని మనం నమ్మడానికి బైబిల్కు ఉన్న ప్రాచీన ప్రతులు వాటికంటే అధిక సంఖ్యలో ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రాచీన ప్రతులు రాయబడిన కాలం బట్టి కూడా మనం నిర్ధారణ చేయవచ్చు. ఇతర ప్రాచీన గ్రంథాలకున్న ఆ యొక్క ప్రతులు ఆ యొక్క సంగతులు జరిగిన కాలానికి, ఈ యొక్క ప్రతులు రాయబడిన కాలానికి అనేక వందల సంవత్సరాల వ్యవధిని మనం చూస్తాము. కానీ బైబిల్ విషయానికి వచ్చినట్లయితే బైబిల్ యొక్క క్రొత్త నిబంధన యొక్క వ్రాత ప్రతులు మనకు లభ్యమైన ఆ వ్రాత ప్రతులు ఆ సంగతులు జరిగిన కాలానికి అత్యంత సమీపంలో ఉండడము పరిశోధకులు పరిశీలన చేయడం జరిగింది. సోఫోక్లస్ అనే గ్రీకు రచయిత రాసిన నాటకాలు చాలా ఖచ్చితమైనవని ప్రపంచంలో మేధావులందరూ ఒప్పుకుంటారు. కానీ ఆయన వ్రాసిన సమయానికి ఆ యొక్క దొరికిన వ్రాత ప్రతి యొక్క కాలానికి మనము ఆలోచన చేసినట్లయితే దాదాపుగా మధ్యలో 1400 సంవత్సరముల కాల వ్యవధిని మనం గుర్తించగలము. అనగా ఒరిజినల్ ప్రతికి 1400 సంవత్సరాల తర్వాత వ్రాయబడి మనకు లభ్యమైన ఆ వ్రాత ప్రతిని ప్రామాణికంగా ఈనాడు ప్రపంచ మేధావులు నమ్ముతూ ఉన్నారు. అయితే బైబిల్ విషయానికి వచ్చినట్లయితే ఈ దొరికిన వ్రాత ప్రతుల యొక్క కాల వ్యవధి ఆ జరిగిన సంగతులకు అత్యంత సమీపంలో ఉండడము ఈ యొక్క ప్రపంచ మేధావులు గుర్తించారు. కేవలం 30 నుంచి 100 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ యొక్క ప్రతులు రాయబడ్డే ఆ ప్రతులే ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. అనగా బైబిల్కి మిగిలిన గ్రంథముల కంటే ఎక్కువ ప్రాచీన ప్రతులు సాక్ష్యంగా ఉన్నాయి. రెండవదిగా ఈ ప్రాచీన ప్రతులు ఆ సంభవాలు జరిగిన కాలానికి అతి సమీపంలో వ్రాయబడినట్లుగా కూడా మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రాచీన ప్రతుల యొక్క కాలమానమును మనం పరిశీలన చేసినట్లయితే సోఫోక్లస్ అనే రచయిత రాసిన గ్రంథాలు, ఆయన గ్రంథములు రాసిన కాలాన్ని మనం ఆలోచన చేస్తే BC 496 నుంచి BC 406 టైంలో ఆయన వ్రాశారు. మనకు లభ్యమైన దాని యొక్క ప్రతి ఒక్క కాలమును మనం ఆలోచన చేస్తే అది AD 1000లో రాయబడింది. అనగా అసలు గ్రంథానికి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వ్రాత ప్రతికి దాదాపుగా 1400 సంవత్సరాల కాల వ్యవధిని మనము చూస్తూ ఉన్నాము. అలాగే అరిస్టాటిల్ BC 384 నుంచి 322 మధ్యలో రాశారు. ఆయన వ్రాసిన గ్రంథాల యొక్క వ్రాత ప్రతులు మనకు లభ్యమయ్యాయి. వాటి యొక్క కాలమానము చూసినట్లయితే అవి AD 1100లో వ్రాయబడ్డాయి. అనగా ఆ గ్రంథములకు సంబంధించిన ఈ వ్రాత ప్రతికి ఆ గ్రంథానికి మధ్యకాలం 1400 సంవత్సరాలే. అలాగే హెరోడోటస్ రాసిన చరిత్ర గ్రంథాలు BC 480 నుంచి 425 మధ్యలో రాశారు.
వాటి యొక్క వ్రాతప్రతులు మనకు లభ్యమయ్యే ఆ లభ్యమైన వ్రాతప్రతుల యొక్క కాలమానము AD 900లో అది వ్రాతప్రతి వ్రాయబడింది. అనగా వాటి మధ్య దూరము 1400 సంవత్సరాలు. అనగా 1400 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన వ్రాతప్రతి ఈనాడు మనకు ప్రామాణికంగా ఉంది హెరోడోటస్ రాసిన చరిత్ర గ్రంథాలకు. అలాగే లూట్రిసియస్ యొక్క రచనలను మనం ఆలోచన చేస్తే BC 90లో ఆయన వ్రాశారు. వాటి యొక్క వ్రాతప్రతులు మనకు దొరికే ఆ వ్రాతప్రతుల యొక్క కాలమానం మనం ఆలోచించినట్లయితే AD 1050లో ఆ ప్రతులు రాయబడ్డాయి, అవి మనకు దొరికాయి. అలాగే మధ్యకాలము 1100 సంవత్సరాలు. అలాగే ప్లేటో వ్రాసిన గ్రంథాలు BC 420 నుంచి 347 మధ్యలో వ్రాయబడ్డాయి. ఆ గ్రంథముల యొక్క వ్రాత ప్రతులు మనకు లభ్యమయ్యే ఆ వ్రాత ప్రతి AD 900లో రాయబడిన వ్రాత ప్రతి మనకు దొరికింది. అనగా 1200 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. ఇంకా మనం ఆలోచిస్తే సీజర్ ఈయన రాసిన గ్రంథాలు BC 100లో ఆయన రాశారు. మనకు దొరికిన వ్రాత ప్రతి యొక్క కాలమానము AD 900లో అది వ్రాయబడింది. అనగా 1000 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన వ్రాత ప్రతి ప్రస్తుతం ప్రామాణికంగా ఎంచుతూ ఉన్నారు. ప్రస్తుతం అదే అందుబాటులో ఉన్నది. అలాగే సుటోనియస్ రాసిన చరిత్ర గ్రంథాలు AD 75లో ఆయన వ్రాయడం జరిగింది. మనకు లభ్యమైన వ్రాత ప్రతి యొక్క కాలము AD 950లో అది వ్రాయబడింది. అనగా దగ్గర 800 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన వ్రాత ప్రతి సుటోనియస్ యొక్క గ్రంథాలకు ప్రామాణికంగా మనం చూస్తున్నాం. అలాగే ప్లీనీ AD 61లో రాశాడు. వాటి యొక్క వ్రాత ప్రతి మనకు లభ్యమైన వ్రాత ప్రతి AD 850లో వ్రాయబడింది. అది మనకు ప్రస్తుతం ప్రామాణికంగా ఉన్నది. అనగా దాదాపుగా 750 సంవత్సరాల కాల వ్యవధి మనకు కనబడుతుంది. అలాగే హోమర్ రాసిన ఇలియాడ్ గ్రంథము BC 900లో రాశాడు. దానికి లభ్యమైన వ్రాత ప్రతి BC 400కి సంబంధించినది మనకు లభ్యమైనది. అనగా 500 సంవత్సరాల కాల వ్యవధి ఆ రెండింటి మధ్య ఉన్నది. అనగా వ్రాయబడిన అసలు గ్రంథానికి మనకు లభ్యమైన వ్రాత ప్రతికి మధ్య కాలము దాదాపుగా 1300 సంవత్సరాలు, 1400 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 700 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన వ్రాత ప్రతులు కూడా మనం ప్రామాణికంగా ఎంచి ఆ యొక్క చరిత్రను మనం నేర్చుకుంటున్నాము. అది చరిత్ర అని మనం నమ్ముతున్నాం. మరి అలాంటప్పుడు బైబిల్ క్రొత్త నిబంధన గ్రంథానికి సంబంధించి దొరికిన వ్రాత ప్రతులకు ఆ సంగతులు జరిగిన కాలానికి మధ్య దూరాన్ని మనం ఆలోచన చేస్తే కేవలము 30 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల లోపే వ్రాయబడిన వ్రాత ప్రతులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. అనగా మిగిలిన చరిత్ర గ్రంథాలను మనము చరిత్రగా ఎంచుతున్నప్పుడు వాటన్నిటికంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో బైబిల్లోని క్రొత్త నిబంధన కూడా చరిత్రగా మనము నమ్మవలసి వస్తూ ఉన్నది. ఎందుకు అంటే మనకు లభ్యమైన వ్రాతప్రతులు ఇతర ప్రాచీన గ్రంథాల వ్రాతప్రతులు కంటే ఎక్కువ సంఖ్యలో అవి దాదాపుగా 2, 3, 7, 10 ఇలా ఉంటే బైబిల్ యొక్క క్రొత్త నిబంధన యొక్క ప్రతులు దాదాపు 25,000కు పైగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రెండవదిగా మిగిలిన ప్రాచీన గ్రంథాల యొక్క వ్రాయబడిన ఒరిజినల్ ప్రతికి వీటికి మధ్యలో కొన్ని 100 సంవత్సరాల దూరాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్ యొద్దకు వచ్చేసరికి బైబిల్లోని క్రొత్త నిబంధనకు సాక్ష్యముగా ఉన్న ఈ ప్రతులు ఆ యొక్క సంగతులు జరిగిన కొద్ది 10 సంవత్సరాల తర్వాతే వ్రాయబడి మనకు అందుబాటులోనికి వచ్చి బైబిల్లోని క్రొత్త నిబంధన చాలా ఖచ్చితమైన చరిత్ర అని నిరూపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మూల ప్రతులు, ఈ యొక్క ప్రాచీన ప్రతులను మనం అధ్యయనం చేసినట్లయితే బైబిల్ చారిత్రాత్మకమైన సత్యము అని ప్రతి ఒక్కరూ నమ్మి తీరవలసి ఉంటుంది. కాబట్టి దేవుని సమాజం బైబిల్లోని క్రొత్త నిబంధనను మనం ఆలోచన చేస్తున్నాం. అందుచేత క్రొత్త నిబంధనకు సాక్ష్యంగా నిలబడి ఉన్న ఈ మూల ప్రతులు, ఈ యొక్క ప్రాచీన ప్రతులే క్రొత్త నిబంధన చారిత్రాత్మకమైన సత్యము అని మనకు నిరూపిస్తున్నాయి. కాబట్టి ఎంతమంది ఎన్ని అబద్ధ మాటలు చెప్పినప్పటికీ వారిని నమ్మద్దు. బైబిలు గ్రంథము చారిత్రాత్మకమైన సత్యము, అంతే మాత్రమే కాదు అది దేవుని పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ప్రభువైన యేసునందు ఇంకా విశ్వాసం ఉంచుదాము. అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుందాము. ఇంకా వీటికి సంబంధించిన అనేకమైన విషయాలు, అనేకమైన ఆసక్తికరమైన విషయాలు నేను రానున్న దినాల్లో అందించబోతున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యములు వినండి, అనేకులకు అందించి సత్యములో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలని నేను ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృపను మీకు దయచేయునుగాక. ఆమెన్.